రోజులు కష్టపడి ప్లాన్ చేసిన బ్లాస్టింగ్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ పోలీస్ ఇన్ఫార్మర్. నువ్వు చచ్చే ముందు నీకు ఇన్ఫర్మేషన్ నేను అనుకున్నది 100% చేసి తీస్తాను. ఈ సాధుబాయిని ఆ పగలికి వాడు ఎప్పుడు లేడు. ఒక్కడున్నాడు. ఎవడొక్కడు? బాద్షా పేరు చెప్పగానే నీ కళ్ళలో కనపడదు. పైన పడుతున్నాడు. నువ్వు డెఫినెట్ గా బాద్షా చేతుల్లోనే చూస్తావు. నువ్వు చచ్చే ముందు నీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్. బాద్షా కూడా నాలాగే అదే ఆఫీసర్ కోసం పనిచేస్తున్నాడు. బాద్షా పోలీసుల కోసం పనిచేస్తున్నాడా? మొన్న వాడు కొట్టిన విధానాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. ఓ ముసుగులో ఉన్నది బాద్షా. కరెక్ట్ రాయ్. నిజానికి పద్మనాభ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక బాబు వాడి ఇప్పటిదాకా ఒక పిక్ పాకెట్ కూడా పట్టుకోలేదు. అది ఆ బాబు వెనుకున్న బాద్షా వెనుకున్న ఆఫీసర్ ఇద్దరు నాకు కావాలి. దగ్గరకొస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లా కనిపిస్తుంది. టెన్షన్ పడకు. ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ ఆడేస్తాను. కొంచెం కాంగ్గా కోఆపరేట్ చేయండి ప్లీజ్. పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి కూతురు చేస్తావా? మీరు రేటండి చేయండి. అయ్యండి క్యాష్ తెలియదు, పాస్ తెలియదు. ఈ నేషనల్ కాలేజ్ అనుకుంటుంది కదా. మరి ఒకటేమంటారా? పడుకున్న పద్మనాభం గారు అయినా కల్లోకి వచ్చిన మీ పాత్రలు చదివించాలని 1,00,000 సార్లు చెప్పినా ఫిఫ్త్ పదే క్వశ్చన్ పడుతుంది. అర్థమైంది. సరే రామా, ఫస్ట్ టైం కదా కొంచెం సెల్ఫీ చేయండి. అయినా మా వాడికి ఇంత దరిద్రం కూడా దాంట్లో వస్తాయండి. ఏమో లిమిటెడ్ స్కీమెంట్ కరెక్ట్. సర్లే కానీ ఇవన్నీ మా జాగ్రత్త గుర్తుంటాం కదా. అరే ఇక్కడ ఆంకి గుర్తుంటుంది. హోటల్ మాట్లాడుతూ అప్పటికి రామా ఏంటో మా పద్మగారి వ్యవహారాన్ని పద్మని వల్ల కన్ఫ్యూజ్ గా ఉంది. రామ్ మన ఇన్ఫార్మర్ కేశవుని కారణంగా చెప్పిస్తాను. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయి సిటీలకి ఉంటాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఈ బాద్షా సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు. ఓకే ఓకే సార్. నువ్వు బాద్షానా? అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కాదు అనుకున్నాను. అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. ఇది జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మ నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. ఇంకా రాలేదు తప్ప. హాయ్ సిద్ధు. I know మీరందరూ కొంచెం రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నా. బట్ యు ఆల్ డోంట్ నో అబౌట్ వైలెంట్ విక్టర్. ఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అన్నా చిన్నప్పుడు పిచ్చి మీకు తెలియకుండా చిన్న మిస్టేక్స్ చేశాను. అవి ఎప్పటికైనా నీకు చెప్పాలనుకున్నా. కానీ ఇంతలోనే నువ్వు చచ్చిపోయి ఇప్పుడు Don't worry, my son. You can confess to me. నువ్వు నాతో చెప్పుకోవచ్చు. It will reach your departed brother. ఫాదర్ 10th క్లాసులో అన్న గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ కిస్ చేయాలనిపించింది. Come on, my son. ఆ ఏజ్లో అలాంటి ఫీలింగ్స్ క్వైట్ కామన్. You look so sensitive. థ్యాంక్ యూ ఫాదర్. కానీ క్యాథరిన్ ఒప్పుకోలేదు. దాంతో నా కోపం వచ్చి క్యాథరిన్ రేప్ చేసి చంపించాను. అంతే మా అన్నయ్య గారు అబ్బాయి జానీ డ్రగ్స్ అమ్మాయిలు అలవాటు చేసి వాటిని రూపర్ జానీగా మార్చింది నేను. విషయం మా వదిలికి తెలిసిపోయింది. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మా వదిన మేరీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఫైర్ యాక్సిడెంట్కి దగ్గర. అందుకే నేను చర్చికి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో దేవుడికి చెప్పాను. అక్కడ మీ ముందున్న ఫాదర్ మొత్తం వినేశాడు. కోపం వచ్చి ఫాదర్ చుట్టూ పట్టుకొని బల బయటికి లాక్కెళ్ళి పీక మీద కాలేసి తొక్కించాలి. ఎందుకంటే ఈ నిజాలు తెలిసిన వాడు ఎప్పుడు పట్టుకుంటూ ఫిక్స్ అయ్యాను.
ఇవన్నీ మా విక్టర్ అన్నయ్యకి భయపడి చేశారు. బట్ బికాస్ మై బ్రదర్. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది భయపడేది ఒకే ఒక్కడు, దట్ ఇస్ విక్టర్. అలాంటి విక్టర్ ని చంపేసి నన్ను అనాథం చేశాడు ఆ బాద్షా. ఇప్పుడు నాకు చుట్టాలు లేరు, నేను ఎవరి కోసం బతకాలి? బాద్షాని చంపడం కోసం బతకాలి. రాబర్ట్, బాద్షాని చంపాలని కోరిక తీరకుండానే అన్నపోయాడు. ఇక నుంచి మన కామన్ టార్గెట్ బాద్షా. థ్యాంక్ యూ సార్. బాయ్. నో యువర్ లైక్ మై బ్రదర్. విక్రమ్, బాయ్. ఇమీడియట్ గా కంటైనర్ ఏం చేసి ఆపరేషన్ గురించి బిగించకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే ప్లాన్ లేదు. ఫ్యాంటాస్టిక్. కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశాను. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది. బాద్షాని మీ డిపార్ట్మెంట్ ని పంపించాలి. గాట్ ఇట్ రైట్? బాద్షాని ఫ్రేమ్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఫినిష్ చేసేయాల్సి వచ్చింది. ఏంట్రా నాన్న, 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. ఏంటి తీవరా, నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయినమ్మా. త్వరలోనే వస్తాను. లవ్ యూ నాన్న. జాగ్రత్త. బాయ్. अच्छा पापा मेरे माथे पे आजा। నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్ టు मने హ్యూజ్ మనీ. నీ కళ్ళ ముందే మీ నాన్న చంపుతారు. బాద్షాకే నాన్నకు బులానా. ఉన్నప్పుడు పచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికి వచ్చి పనిలో దిగితే వేట మొదలవుతుంది. I regret to announce that our DSG Mr. Balram and my entire team and few Hong Kong officers were killed by the local Indian mafia man Badsha and his gang. The Indian police and the Indian government have taken this incident very seriously, and we assure you that Badsha will be brought to justice very soon. Badsha, because of Hong Kong police record, మొత్తం ఇండియన్ పోలీస్ వెళ్తున్నాం. మీరు నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి సమస్య ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎక్కడ ఉన్నా వెతుకుతాం. అంటే
ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటూ సాధువుల కోసం పనిచేస్తుంటే ఏసీపీ అని I can't believe this. బాద్షా పోలీసుల్ని చంపాలని ఆది చెప్పిన అబద్ధమే అతని నేరస్తులను చంపడానికి సాక్ష్యం. సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిస్ట్లో ఉన్న చాలా మంది గ్యాంగ్స్టర్స్ అరెస్ట్ చేశారు. ఫైనల్ టార్గెట్ సాధు పైన రీచ్ అయ్యే నువ్వు ఆది చేసిన బిట్రేల్ వల్ల పోలీసుల దృష్టిలో నేను నేరస్తున్నాను. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, కానీ డిపార్ట్మెంట్ని ఎలా నమ్మించగలవు? అండ్ వన్ మోర్ థింగ్, ఆది త్వరలో నా మెయిన్ కోడల్ని పెళ్లి చేసుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మా బావ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్. మా ఇద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అది గురించి చెప్పి తనని నమ్మించలేదు, కానీ వాటిని వదులుకోండి. నెలవరకు డిపార్ట్మెంట్ ట్రౌన్ చేస్తాను. ఇప్పుడు నా మెయిన్ కొడుకు జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. సాధుబాయిని పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక సోర్స్ ఏసీపీ ఆది. వాడెవరినైతే వాడుకున్నాడో వాడిని మనం రివర్స్ లో వాడి ఆ సాధుబాయిని పట్టుకోవాలి. అలాగే ఆది నుంచి మీ మేనకోడ లైసెన్స్ సేవ్ చేయాలి. కానీ ఎలా? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్తో నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీ ఆశయం కోసం నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ మేనకోడ ఎక్కడ ఉంది? మీద అలా ఒక పర్పస్తో ఇడ్లీకి వచ్చిన బాద్షా అనుకోకుండా జానకితో ప్రేమలో పడ్డాడు. అక్క వెడ్డింగ్ కార్డ్ చాలా బాగున్నాయి డాడీ. కాసే ఉందమ్మా, పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాడు మీ పెదనాన్న. డాడీ మమ్మీ ఫోన్ చేసింది, నీకేదో తీసుకురామని చెప్పలేదు కదా. చెప్పుంది పెళ్లికి 3 నెలల ముందే కూర్చుంది అక్కడ. ఆడవాళ్ళే షాపింగ్ అంతా నేను చేస్తున్నాను. అమ్మ జానకి, షాపింగ్ అంటే గుర్తుకొచ్చింది. మీ షాపింగ్ తొందరగా బుక్ చేసుకోండి. 2 రోజులు మనం ఇండియా వెళ్తున్నాం. ఏంటక్క నీ పెళ్లి నేను ఎక్సైట్ అవుతుంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? ప్రతి ఆడపిల్లకి పెళ్లి దగ్గరికి వచ్చి తను ప్రేమించిన వాళ్ళకి దూరం అయిపోతున్నావు అని దిగులు మొదలు ఏంటంటే అలా ఆ విషయం సరిగ్గా నేనెంత ఫీల్ అవుతుంది, మీరెంత ఫీల్ అవుతున్నారు మ్యాచ్ అండి. మరి ఏం చెప్పండి. జానకి నన్ను రాములు వెళ్ళడం లవ్ యూ టూ.